ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయింది. ఇబ్రహీం రైసీతో పాటు మరో 9 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఈ ఘటనతో దీని వెనుక కుట్ర కోణంపై కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రైసీతో పాటే మరో 2 హెలికాప్టర్లు కూడా ప్రయాణించాయి. అవి క్షేమంగానే ల్యాండింగ్ చేశాయి. మరి రైసీ చాపర్ ఎందుకు ప్రమాదానికి గురైందంటూ ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ బెల్ 212 మోడల్ కు సంబంధించింది. పైగా అది 1979లో అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ నుంచి కొనుగోలు చేయబడింది. ఇరాన్ విప్లవోద్యమం కంటే ముందే ఈ హెలికాప్టర్ ను అమెరికా వద్ద కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. 1960 దశకం నుంచి ఆపరేటింగ్ లో ఉన్న ఆ హెలికాప్టర్ కు ప్రస్తుతం స్పేర్ పార్ట్లు దొరకడం కష్టమే. అయితే హెలికాప్టర్ కూలడానికి స్పేర్ పార్ట్లు దొరకకపోవడమే కారణమై ఉంటుందని అమెరికా మిలిటరీ విశ్లేషకుడు సెడ్రిక్ లీటన్ తెలిపారు. ఇరాన్ రాజు మహమ్మద్ రెజా షా పాలన సమయంలో ఇరాన్ లో బెల్ 212 హెలికాప్టర్ ను ప్రవేశపెట్టారు. 1976లో దీన్ని కమర్షియల్ వాడకం కోసం తీసుకున్నారు. 1960 నుంచి వాడకంలో ఉన్న ఆ హెలికాప్టర్లకు ప్రస్తుతం స్పేర్ పార్ట్లు దొరకవని మిలిటరీ విశ్లేషకుడు చెప్పాడు. అమెరికాతో ఉన్న గొడవల కారణంగా సదరు హెలికాప్టర్ అప్డేట్ కావడం లేదు. అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షల కారణంగా వాటికి మరమ్మతులు కానీ స్పేర్ పార్ట్స్ విషయంలోనే కానీ అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ కు సహకరించడం లేదు. 2 బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్ ను పౌర వాణిజ్య సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు. దీన్ని బెల్ 205 కు కొనసాగింపుగా ప్రవేశపెట్టారు. కంపెనీ తయారు చేసే కీలక మోడల్లో ఇదొకటిగా చెబుతున్నారు. ఇందులో మొత్తం 15 మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. పరిశ్రమలో అత్యంత సమర్థమైన హెలికాప్టర్ గా వర్క్ హార్స్ గా చెబుతారు. హెలికాప్టర్ ప్రయాణం అంటే అది ప్రాణాంతకం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2009లో కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఇంజన్ లో ఆయిల్ ప్రెషర్ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు. కెనడా చరిత్రలోనే 5వ అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా నిలిచింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో హెలికాప్టర్ ప్రమాదాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ప్రమాదాల్లోనే మన దేశంతో పాటు పలువురు ప్రముఖ విదేశీ నేతలు కూడా గతంలో ప్రాణాలు విడిచారు. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ఫిబ్రవరి 2024లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దక్షిణ చిలీలోని ఓ చెరువులోకి హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ప్రముఖ కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా 2001 సెప్టెంబర్ 30న జరిగిన హెలికాప్టర్ క్రాష్ లో ప్రాణాలు విడిచారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నియంత అయిన మహమ్మద్ జియా ఉల్ హక్ 1998 ఆగస్టులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న C-130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ బహవల్పూర్ నుంచి గాల్లోకి ఎగిరిన కొంతసేపటికి కూలిపోయింది. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. లెబనాన్ మాజీ ప్రధాని రషీద్ కలామీ 1987 జూన్ 1న జరిగిన ప్రమాదంలో మరణించారు. బైరూట్ కు వెళ్తుండగా హెలికాప్టర్ లో అమర్చిన బాంబు పేలడం జరిగింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనయుడు కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ 1980 జూన్ 23న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని నడుపుతుండగా అదుపు కోల్పోవడంలో అది క్రాష్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ నుంచి తిరిగొస్తుండగా క్రాష్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడం ఇందుకు కారణం ప్రాథమిక విచారణ ద్వారా అని తెలుస్తుంది. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూనే ఉంటుండడం ఆందోళనకు గురి చేస్తున్న విషయంగా చెప్తున్నారు నిపుణులు. నిజానికి ఆధునిక హెలికాప్టర్లో అనేక భద్రతా ఫీచర్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మెయింటెనెన్స్ చేసినా అనుకోని మెకానికల్ లోపాలు వస్తూనే ఉంటాయి. పైగా ప్రతికూల వాతావరణం, మానవ తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి శత్రువుల దాడిలోనూ కుప్పకూలుతుంటాయి. ఇలా హెలికాప్టర్ ప్రమాదాలకు చాలా కారణాలు ఉంటాయి. అయితే రైసీ ఉపయోగించిన హెలికాప్టర్ ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. పైగా ఇరాన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ భద్రతను సంబంధించి చరిత్ర చాలా పేలవంగా ఉంటుంది. అందుకు అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ వయసు 44 సంవత్సరాలు నిండింది. ప్రస్తుతం ఇరాన్ కు అమెరికా కొత్త హెలికాప్టర్లు విక్రయాలు నిలిపివేసింది. అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ఇరాన్ కృషి చేసింది. తద్వారా తమ విమాన హెలికాప్టర్లు ఆధునీకరణకు ప్రణాళికలు రచించింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో అవి తలకిందులయ్యాయి. దాంతో ఇప్పుడు నడుస్తున్న చాపర్లలో ఎప్పుడు ఏదో సమస్య ఎదురవుతూనే ఉంది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లోని డ్యామ్ ను ప్రారంభించి వస్తున్న సమయంలో రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ మరణం తర్వాత
మొదటి వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మొగ్బర్కు అవకాశం దక్కుతుంది. తాత్కాలిక హోదాలో అధ్యక్ష పదవిని చేపట్టారు. మరో 50 రోజుల్లో శాశ్వత అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. మొగ్బర్ గతంలో సెటాడ్ అనే శక్తివంతమైన ప్రభుత్వ యాజమాన్యంలో ఫౌండేషన్ నాయకత్వం వహించారు. అంతర్జాతీయ చట్టం మరియు నిర్వహణలో అధునాతన డిగ్రీలను పొందారు. ఆయన నియామకానికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ ఆమోదం తెలపాల్సి ఉంది. కాగా ఇబ్రహీం రైసీ మృతి పట్ల హమాస్, హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులు సంతాపం తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ను తమ శత్రు దేశంగా భావించే ఈ రెండు గ్రూపులు ఇరాన్తో సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి. రైసీ మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఈ రెండు గ్రూపులు వేరువేరుగా సంతాపం తెలియజేశాయి. ఈ రెండు మిలిటెంట్ గ్రూపులు రైసీని ఇస్లామిక్ విప్లవ జ్యోతిగా, అత్యున్నత నాయకుడిగా, మహోన్నతుడిగా అభివర్ణించాయి. ఇబ్రహీం రైసీ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్ దుర్మరణం దురదృష్టకర ఘటనగా తెలిపాయి. రైసీ మరణంతో ఈ రెండు గ్రూపులకు తీరని నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయన మరణంపై ఇరాన్ ప్రజలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని, వారి ఆవేదనను పంచుకుంటున్నామని వెల్లడించాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశాయి. ఇరాన్ పునరుజ్జీవనంలో రైసీ కీలక పాత్ర పోషించారని, అత్యంత శక్తివంతంగా తన దేశాన్ని మలచగలిగారని రైసీని కీర్తించాయి. పాలస్తీనా అథారిటీ, జియోనిస్ట్ అస్తిత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున న్యాయబద్ధమైన పోరాటానికి రైసీ ఇన్నాళ్లు అండగా నిలిచారని గుర్తు చేశాయి. పాలస్తీనా ఉద్యమానికి ఆయన మద్దతు పలికారని, గాజా స్ట్రిప్ వాసులు చిరకాల వాంఛను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేశాయని చెప్పారు. ఇదిలా ఉండగా రైసీ మరణ వార్తతో ఇరాన్ ప్రజలు బాణాసంచి కాల్చి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన మరణ సమాచారాన్ని తెలుసుకున్న నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు తగిన శాస్తి జరిగిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మహిళల ఉద్యమాన్ని కఠినంగా అణిచివేసి 100కు పైగా మహిళల మరణానికి కారణమైన రైసీకి మహిళల ఉసురు ఊరికే పోలేదంటున్నారు మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న యాక్టివిస్ట్ మాసిహ్ అలీన్ జడా. అయితే మరో అడుగు ముందుకేసి రైసీ చనిపోయిన రోజును వరల్డ్ హెలికాప్టర్ డేగా డిక్లేర్ చేశారు.